అందరికీ నమస్కారం. నా పేరు కలవల గిరిజారాణి. పరాభవనామ సంవత్సర స్పందన వార్షికోత్సవ పత్రిక కొరకు నేను రాసిన కథ ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. కథ పేరు అమ్మ చెప్పిన కథ. కథలోకి వెళ్దాము. రండి అంకుల్, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు వాసు. ఫోన్ ఎందుకోయ్? రోజు ఈ టైంకి వస్తూనే ఉంటానుగా. మీ నాన్నకు ఇంజెక్షన్ చేసి కాసేపు కబుర్లు చెప్పుకుని వెళ్ళడం నా రోజువారీ దినచర్యలో భాగమైపోయింది. ఏం చేస్తున్నాడు మీ నాన్న? లేచాడా లేదా అంటూ మూర్తి రూంలోకి వెళ్ళాడు డాక్టర్ విహారీ. రాబోయ్ విహారీ, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు మూర్తి. నా కోసం చూస్తున్నావా? లేదా నాతో పాటు మరో కప్పు కాఫీ తాగొచ్చు కదా అని ఎదురు చూస్తున్నావా అన్నాడు డాక్టర్ విహారీ. రెండోదే నిజమనుకో అంటూ, అమ్మా దీపా, విహారీ వచ్చాడు, కాఫీ తీసుకురామ్మా అంటూ కోడల్ని కేకేశాడు. ఇదిగోరా హ్యాండ్ ఇస్తున్నాను, నీ పని నువ్వు చేసుకో అంటూ మూర్తి తన చెయ్యి ముందుకు చాపాడు. విహారీ ఆ మాటకు నవ్వుతూ బీపీ మానిటర్ తగిలించి, నాకు ఇవ్వాల్సిన ఫీజుకు మాత్రం హ్యాండ్ ఇవ్వకరోయ్. సరే కానీ ఏంటి రోజు బీపీ తారాజుబ్బలా ఇంత పైకి లేచింది ఈరోజు? ట్యాబ్లెట్లు సరిగ్గా టైం ప్రకారం వాడుతున్నావా లేదా? లేనిపోని టెన్షన్లు పెట్టుకోకు. నువ్వు సంపాదించింది లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే చాలు. నీ పిల్లలకి 4 తరాలకు సరిపడా సంపాదించావు. నీ బిజినెస్లన్నీ నీ కొడుక్కి అప్పచెప్పి మనవలతో హాయిగా గడిపేయి అంటూ చెబుతున్న బోధలని చిరునవ్వుతో వినసాగాడు మూర్తి. ఆఫీస్ పనులన్నీ నేనే చూసుకుంటున్నాను అంకుల్. ఆ మధ్య నాన్న కళ్ళు తిరిగి పడిపోయినప్పటి నుంచి నాన్నని రెస్ట్ తీసుకోమన్నాము. టైం ప్రకారం మందులు, డైట్ అన్నీ దీప దగ్గరుండి చూసుకుంటోంది. రోజు నేనే దగ్గరుండి వాకింగ్కి కూడా తీసుకెళ్తున్నాను అన్నాడు వాసు. ఎంత అదృష్టవంతుడివిరా. ఈ రోజుల్లో ఇలా చూసుకునే కొడుకు కోడలు ఉన్నవాళ్ళని వేళ్ల మీద లెక్క పెట్టాలి. ఏ చీకు చింత లేకుండా పిల్లలతో కాలం గడుపు, సరేనా? నేను మా అమ్మాయి ఊరికి వెళ్తున్నాను. ఒక వారం 10 రోజులు రావడం కుదరదు. చెప్పిన మందులు జాగ్రత్తగా వేసుకో. ఉంటారా మరి? నా క్లినిక్కి టైం అవుతోంది అంటూ లేచాడు డాక్టర్ విహారీ. తనతో పాటే కారు దాకా వచ్చిన వాసుతో, ఏమాత్రం తేడాగా ఉన్నా నాకు ఫోన్ చెయ్యి వాసు. మీ నాన్న జబ్బు ఇన్సోమ్నియా అంటారు. అదే నిద్రలేమి. అది తప్ప వేరే జబ్బు లేదు. కానీ అదే ఓ పెద్ద జబ్బు. స్లీపింగ్ ట్యాబ్లెట్ వాడుతున్నా కూడా పని చేయడం లేదు. ఆల్రెడీ ఎప్పటి నుంచో వాటిని వాడడం మొదలెట్టాడు. వాటి పవర్ ఇక తన మీద చూపించడం లేదు. అయినా మోతాదుకు మించి వాటిని వాడకూడదు కూడా. నేను ఊరి నుంచి వచ్చాక మరో డ్రగ్ వాడి చూస్తాను. మరేం పర్వాలేదు అని చెప్పి కారు స్టార్ట్ చేశాడు విహారీ. 10 రోజుల తర్వాత మూర్తి ఇంటికి వచ్చిన విహారీకి ఇంటి నిండా బోలెడంత మంది బంధుగణం కనిపించారు. వీళ్ళందరూ తెప్పలుగా నీరు నిండిన చెరువు నిండా కుప్పలుగా చేరే కప్పలే అనుకున్నాడు. అంకుల్ రండి రండి, మీరు వెళ్ళిన మర్నాడు నుంచి నాన్న రోజు మొత్తం కనీసం 10 నిమిషాలైనా నిద్రపోతే ఒట్టు. ఆ కనురెప్పలు అసలు మూతపడడం లేదు. అలా తెరుచుకునే ఉన్నారు. స్లీపింగ్ ట్యాబ్లెట్ ఏమాత్రం పనిచేయడం లేదు. మీకు ఫోన్ చేద్దామంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని నాన్న వద్దన్నారు. వేరే మెడిసిన్ మొదలెడదామన్నారు కదా, అది స్టార్ట్ చేద్దాం అన్నాడు వాసు. ఓసారి బీపీ షుగరు టెస్ట్ చేయని వాసు. అవును, ఈ చుట్టాలందరూ ఎందుకు వచ్చారు? ఏదైనా ఫంక్షన్ అయిందా మీ ఇంట్లో అన్నాడు విహారీ. లేదంకుల్, వాళ్ళందరికీ నాన్న ఆరోగ్యం గురించి తెలిసి చూడడానికి వచ్చారు. ఇదే సమయం కదా అని వారి కష్టాలు చెప్పుకుని ఏదో ఒకటి అడగడానికి కూడా. నాన్న కూడా కాదనరని తెలుసు వాళ్ళకి అన్నాడు వాసు. మూర్తి మంచం చుట్టూ మూగి ఉన్నారు బంధువులందరూ. వాళ్ళందరితో కబుర్లు చెప్తున్నాడు మూర్తి. నాకు నిద్ర పట్టడానికి మీలో ఎవరైనా ఒక మంచి కథ చెబితే ఇప్పటికిప్పుడు ₹1,00,000 బహుమతిగా ఇస్తాను అంటున్నాడు మూర్తి తన చుట్టూ ఉన్న వారితో. ఆ మాటకి వాళ్ళందరూ ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ, 10 నిమిషాల్లో వచ్చి మీకు మంచి కథ వినిపిస్తాం అంటూ రూమ్లో నుండి బయటకు వెళ్ళి ఎవరికి వారు విడివిడిగా ఏ కథ చెప్తే మూర్తికి నచ్చుతుంది
ఆ కథను ఎక్కడ సంపాదించాలి అనుకుంటూ తర్జన భర్జన పడసాగారు. మూర్తి బావమరిదేమో తనకు తెలిసిన సినీ కథా రచయితకు ఫోన్ చేసి ఓ మంచి కథ చెప్పమని అడిగాడు. మూర్తి బాబాయ్ కొడుకు గూగుల్లో కథల కోసం సెర్చ్ చేయడం మొదలెట్టాడు. మరి మేనత్త కూతురు తనకు తెలిసిన పాత కథలన్నీ నెమరేసుకోవడం మొదలెట్టింది. ఇవన్నీ చూసి డాక్టర్ విహారీ, ఏంటిరా ఇలా తయారయ్యావు? ఇప్పుడు వీళ్ళు చెప్పే కథలతో నీకు నిద్ర పడుతుందా? నీ మనసును నువ్వే కంట్రోల్ చేసుకోవాలి. ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా పడుకోరా అంటూ అనునయంగా చెప్పసాగాడు. నీకు తెలియంది ఏముంది విహారీ? నువ్వు నాకు డాక్టర్ కన్నా ముందు నాకు ప్రాణ స్నేహితుడివి. నా మనసు నీకు తెలుసు. నేను చేసిన తప్పొప్పులన్నీ కూడా నీకు తెలుసు. ఇప్పటి నా సమస్యకు సమాధానం కూడా నీకు తెలుసు. సరిదిద్దుకోలేని తప్పులే చేశాను. ప్రాయశ్చితం లేదు. ఇప్పుడు పశ్చాత్తాపపడిన ప్రయోజనం లేదు. లాకర్ల నిండా కోట్లకి కోట్లు మూలుగుతున్నా, ఇంటి నిండా బంగారపు కణికలు నిండి ఉన్నా, నా కంటి నిండా నిద్రని మాత్రం లేకుండా చేసుకున్నాను. అంతా నా స్వయంకృతాపరాధం. అది నా శాశ్వత నిద్రతోనే తీరాలి. అది కూడా దరిదాపుల్లో కనపడేలా లేదు అంటూ విహారిని వాటేసుకుని విలపించాడు. బాధపడుతున్న మూర్తిని ఊరడించలేక మౌనంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు విహారి. మూర్తి ఆలోచనలు గతంలోకి మళ్ళాయి. బాల్యం ఎంత మధురంగా ఉండేది. తనకు అమ్మ తోడిదే తన లోకం. అమ్మ చెప్పే కథలే తనకి బీజాక్షరాలు. లాల పోసేటప్పుడో కదా, బువ్వ పెట్టేటప్పుడో కదా, నిద్రపుచ్చేటప్పుడు మరో కథ. అది అనగనగా రాజు, రాజుకి 7 కొడుకులు కానీ, ఆవు పులి కథ కానీ, పంచతంత్రం కథలు కానీ, ఏవైనా సరే అవన్నీ అమ్మకు మాత్రమే తెలుసు అనిపించేది. బాలకృష్ణుని లీలలు చెబుతూ యశోదామాతలాగా అద్దంలో చందమామని చూపించి రామచంద్రుని బుజ్జగించే కౌసల్యాదేవిలాగా శివాజీకి వీరగాథలు చెప్పే జిజియాబాయి వలె ఒకటా రెండా ఎన్ని కథలు చెప్పేదో. అమ్మ ఒడిలో బజ్జుని అమ్మ మెల్లగా తన తల నిమురుతూ జోగొడుతూ చెప్పే కథను వింటే గాని నిద్రపోయేవాడు కాదు. అలా గడిచిపోయింది బాల్యం. అయితే వయసు పెరిగే కొద్దీ చదువులు, పరీక్షలు, పోటీలు, ఇలా పరుగు పందెం మొదలైపోయింది. క్రమక్రమంగా అమ్మ చెప్పే కథలు మరుగున పడిపోసాగాయి. చదువుల నిచ్చెన మీదుగా ఉద్యోగాల మబ్బులు ఎక్కి రూపాయల కోసం వేట మొదలైంది. 1 రూపాయిని మరో రూపాయి చెయ్యాలనే తాపత్రయం మొదలైంది. వెనుతిరిగి చూసే తీరిక లేని బతుకైంది. ఎప్పుడైనా నిద్రపోతే ఎలా? ఆ సమయం కూడా వృధా చేయకుండా పక్కవాడి కంటే కూడా 10 రూకలు ఎక్కువ సంపాదించాలనే తపనతో మునిగిపోయాను. చివరికి ఆ కాసుల కాంక్ష అమ్మను గుప్పెడు బూడిద చేయడానికి కూడా కుదరనీయకుండా చేసింది. జీవిత పరమపద సోపానంలో గెలుపునిచ్చెనలు ఎక్కి ఎక్కి ఇక ఎక్కడానికి ఏమీ లేదని తెలిసింది. ఈ పరుగు పందెంలో, రూపాయల వేటలో తాను కోల్పోయిన అమ్మ ప్రేమ, తాను హాయిగా ఆదమరిచి అమ్మ చెప్పే కథలు వింటూ పవళించినది గుర్తుకు వచ్చింది. కడుపు నిండా తిందామంటే కంచంలో నోట్ల కట్టలే కనిపించి తినలేకపోతున్నాడు. కంటి నిండా నిద్రపోదామంటే రెప్ప మూతపడితే కదూ. తడారిపోయి పొడికళ్ళైపోయాయి. ఆకలి తీర్చడానికి, కథ చెప్పి నిద్రపుచ్చడానికి ఇప్పుడు అమ్మ లేదు, అమ్మ లాలనా లేదు. కేవలం డబ్బు మాత్రమే ఉంది. తన నిద్రలేమి జబ్బును పోగొట్టడానికి ఆ డబ్బు పనికిరాదు. 1,00,000 రూపాయలు ఆశ చూపించినా తనను నిద్రపుచ్చడానికి ఎవరు ఏ కథ చెప్పినా తనకు నచ్చదు. తనకి ఇప్పుడు అమ్మే కావాలి. అమ్మ చెప్పే కథే కావాలి. అమ్మ, ఒక్కసారి వస్తావా? నీ ఒడిలో పడుకోబెట్టి నన్ను జోకొడుతూ కథ చెబుతావా? ఏడుస్తున్నాననుకున్నాడు మూర్తి. కానీ ఆ తడారిపోయిన కళ్ళ వెంబడి అశ్రువులు కూడా కరువైపోయాయి, ఎడారైపోయాయి. మరుసనాటి ఉదయం ఫోన్ కాల్ అందుకున్న డాక్టర్ విహారీ హుటాహుటిన మూర్తి ఇంటికి వెళ్ళాడు. కథ చెప్పి 1,00,000 రూపాయలు గెలుచుకుందామనుకున్న బంధుగణం 1,00,000 పోయిందనే బాధతోనో, మూర్తి ఇక శాశ్వత నిద్రలో ఉన్నాడనే బాధతోనో
తెలియడం లేదు, కానీ వారందరూ మంచం చుట్టూ చేరి చేస్తున్న రోదనలు ఆ ఏసీ గదిలో రీసౌండ్ చేస్తున్నాయి. శాశ్వత నిద్రలో మూసుకుని ఉన్న మూర్తి కనురెప్పలను చూసేసరికి విహారికి దుఃఖమాగలేదు. అతని తలను తన ఒడిలో పెట్టుకుని నెమ్మదిగా జోకొడుతూ ఏదో కథ చెబుతూ కూర్చుని ఉన్నట్లుగా మూర్తి తల్లి రూపం నీరు నిండిన విహారి కనులకు అస్పష్టంగా గోచరించింది. కథ సమాప్తం.